పంచకాండాల పరిచయం పార్ట్ 5 ద్వితీయోపదేశకాండము. ద్వితీయోపదేశకాండము అనగా రెండవసారి ఉపదేశించడం అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ ద్వితీయోపదేశకాండం మొత్తం 34 అధ్యాయాలు ఉంటాయి. ఈ 34 అధ్యాయాల్ని 3 భాగాలుగా విభజిద్దాం. మొదటి 4 అధ్యాయాలు మొదటి భాగంగాను, 5వ అధ్యాయం నుంచి 26 అధ్యాయాలు రెండవ భాగంగాను, 27 నుంచి 34 అధ్యాయాలు మూడవ భాగంగాను విభజిద్దాం. మొదటి భాగం దేని గురించి తెలియజేస్తుందంటే సీనాయి పర్వతం దగ్గర జరిగిన సందర్భాల గురించి తెలియజేస్తుంది. రెండో భాగం దేని గురించి తెలియజేస్తుందంటే మోషే ఉపదేశించిన కట్టడలు మరియు ఆజ్ఞల గురించి తెలియజేస్తుంది. మూడో భాగం దేని గురించి తెలియజేస్తుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మరియు శిక్షల గురించి తెలియజేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సీనాయి పర్వతం దగ్గర జరిగిన సందర్భాన్ని రెండోసారి జ్ఞాపకం చేస్తూ మోషే ఉపదేశించిన కట్టడలు ఆజ్ఞలు చెబుతూ దేవుని మాట వింటే వచ్చే ఆశీర్వాదాలు, వినకపోతే వచ్చే శిక్షల గురించి చెప్పే పుస్తకమే ఈ ద్వితీయోపదేశకాండము. దీనిపై పూర్తి వివరణ కోసం ఫుల్ వీడియోని కామెంట్ చేయండి.